పడి ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్ర అలజడిగా ఉండి అలలు ఎగిసిపడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తిరిగి రావాలని సూచించింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే సముద్రం అలజడిగా ఉందని, అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. అలాగే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.